కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ ఉత్పత్తికి ఆల్ట్మిన్ మరియు ఏఆర్సీఐ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మొదటి పైలట్ ప్లాంట్ బాలపూర్ ఏఆర్సీలో ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ మరియు ఇతర పారిశ్రామిక అవసరాల కారణంగా కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ కు చాలా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి వరకు మన దేశం కాథోడ్ పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. ఇలా ఆధారపడడం తగ్గించడానికి మరియు కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించడానికి భారతదేశంలో కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ ఉత్పత్తికి ఏఆర్సీఐ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థ మరియు ఆల్టిమిన్ తో కలిసి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్ బాలపూర్లోని ఏఆర్సీఐ క్యాంపస్లో 10 మెగావాట్ల పైలట్ ప్లాంట్ను ఈ రోజు ప్రారంభించారు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విశాలమైన హైటెక్ ఫ్యాక్టరీ రోజుకు 100 కిలోల ఉత్పత్తిని చేస్తుందని నిర్వాహకులు మీడియాకు వివరించారు. మేము ఈరోజు ఇండియాలో ఫస్ట్ కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. చిన్నదైన ఇండియాస్ ఫస్ట్. మేము ఇదేం చేస్తుందంటే మనకి లిథియం సెల్స్లో అందరు ఈవీలు ఎనర్జీ స్టోరేజ్లకి అన్నింటికి సెల్స్ బ్యాటరీస్ వాడుతుంటారు. కానీ అవి తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు మన దగ్గర లేవు. బ్యాటరీ మెటీరియల్స్, మేము బ్యాటరీ మెటీరియల్స్ ఒకటే కాదు, లిథియం కూడా తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇండియాకి బొలివియా నుండి, బ్రెజిల్ నుండి, సౌత్ అమెరికన్ నేషన్స్ నుండి తీసుకొచ్చి ఇక్కడ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అని క్యాథోడ్ మెటీరియల్గా కన్వర్ట్ చేసి దాన్ని సెల్ మ్యానుఫ్యాక్చర్స్కి ఇస్తాము. ఆ సెల్ మ్యానుఫ్యాక్చర్స్ మళ్ళీ బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసి బయటకి ఇస్తారు. సో ఇది ఫస్ట్ ప్లాంట్ ఇండియాలో, మాడ్యులర్ ప్లాంట్. దీన్ని అండ్ నాన్ పొల్యూటింగ్ అంటే ఏఆర్సీఐ టెక్నాలజీతో సస్టైనబుల్ ప్రాసెస్ తయారు చేసి స్టార్ట్ చేస్తాం. ఈరోజు మాతో నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వికే సరస్వతి ఉన్నారు, ఏఆర్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్ అనిల్ కట్కోకర్ గారు ఉన్నారు, దాని తర్వాత ఎంపీ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు వచ్చేళ్ళారు, అండ్ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్పెషల్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు 2-wheeler 4-wheeler మాత్రమే కాదండి, ఈ బ్యాటరీస్ అనేవి ఎనర్జీ స్టోరేజ్, మీ ఇన్వర్టర్లు కావచ్చు, మీ ఇంట్లో బయట సోలార్ పవర్ ప్లాంట్లో కావచ్చు, విండ్ మిల్లో కావచ్చు, అన్నిటి. సో నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్లో వాడిన తర్వాత దాంతో మళ్ళీ ఎనర్జీ స్టోరేజ్లో కానీ లేకపోతే ఇన్వర్టర్స్ వాటిలో సెకండరీ యూస్కి వెళ్ళి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.